ప్రమోషన్స్ వ్యవహారంలో యూట్యూబర్ రీతూ చౌదరి విచారణకు గైర్హాజరయ్యారు. ఇవాళ విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో విష్ణుప్రియ విషయంలో పోలీసుల హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఈ రోజు పోలీసుల విచారణకు రీతూ చౌదరి గైర్హాజరైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అసలు పోలీసులు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు? ఈ రోజు ఎవరెవరు పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది? బెట్టింగ్ యాప్స్ కేసులో తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతి చౌదరికి సమాచారం ఇచ్చారు. గత గురువారమే ఇద్దరిని కూడా విచారించిన తర్వాత మరోసారి విచారణకు రావాలంటూ కూడా చెప్పారు. ఇందులో భాగంగానే 25వ తేదీ ఉదయం 11 గంటలకంతా కూడా పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇటు విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, ఇద్దరు కూడా పోలీసు విచారణకు హాజరవ్వాలి. ఇద్దరు కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టారనే చెప్పుకోవాలి. ఒకవైపు పోలీసులు విచారణకు ఈరోజు రావాలంటూ పోలీసులు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా యాంకర్ విష్ణుప్రియ ఇటు హైకోర్టును ఆశ్రయించారు. తన మీద ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాబట్టి ఈ 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆమెకు సంబంధించినటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదొక అంశం అయితే ఇక రీతూ చౌదరిని కూడా విచారణకు రావాలంటూ ఇటు పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆమె ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. అయితే గతంలో అంటే గురువారం రోజు విచారణకు రావాలంటూ నోటీస్ ఇచ్చినప్పుడు ఆమె మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విచారణకు హాజరయ్యారు. సో ఈ రోజు మాత్రం 11 గంటలకే విచారణకు రావాలంటూ చెప్పినప్పటికీ కూడా ఆమె విచారణకు రానటువంటి పరిస్థితి. సో ఆమె విషయంలో మరొకసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఇటు పంజాగుట్ట పోలీసులు చేరున్నారు. ఇక ఇదొక అంశం అయితే విష్ణుప్రియకు సంబంధించినటువంటి అంశంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కోర్టు ఏం గైడ్లైన్స్ ఇస్తుంది, మరోవైపు విష్ణుప్రియ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుంది అన్న అంశాల గురించి విచారణకు తదుపరి విచారణ ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే కాకుండా ఇంకా పలువురు యూట్యూబర్స్ ఉన్నారు. మొత్తం 11 మంది యూట్యూబర్ల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం పోలీసులు చేసినప్పుడు ఇందులో కొంతమంది ఇప్పటికీ కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఇటు ఇప్పటికే హర్షసాయితో పాటు ఆ తర్వాత ఇమ్రాన్ ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీరికి ఇంకా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇద్దరు టచ్లోకి రాలేదు. ఇంకా మరికొంతమందికి నోటీసులు ఇచ్చినా కూడా వారు కూడా ఎవరు ఇటు విచారణకు హాజరు కాలేదు. ఇటు భయ్యా సన్నీ యాదవ్తో పాటు సుధీర్, ఆ తర్వాత ఇంకా మరికొంతమంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. వీరు కూడాను పోలీసు విచారణకు హాజరు కాలేదు. కేవలం విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి, ఆ తర్వాత యాంకర్ శ్యామల, ఆ తర్వాత కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, ఈ నలుగురు మాత్రమే పోలీసు విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎవరెవరు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయి వివరాలను ఇప్పటికే సేకరించి పెట్టున్నారు. ప్రధానంగా వీరంతా ఏ యాప్లకు ప్రమోషన్ చేశారో అందుకు సంబంధించినటువంటి లింక్స్తో పాటు వీడియోలను కూడా ఇప్పటికే సేకరించుకుని పంజాగుట్ట పోలీసులు తమ వద్ద ఉంచుకున్నారు. మరోవైపు వచ్చిన ప్రతి ఒక్క వారి దగ్గర కూడాను వారికి సంబంధించినటువంటి అకౌంట్ స్టేట్మెంట్లను చూస్తూ ఉన్నారు. గతంలో ఏ యాప్స్ ప్రమోషన్ చేశారు, ఎంత మొత్తంలో వీరు ప్రతిఫలం పొందారన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తరోగా ఇప్పటికే చెక్ చేస్తున్నటువంటి సందర్భం. అందుబాటులోకి రాని వారి విషయంలో మాత్రం పోలీసులు తదుపరి చర్యలు న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ మీద ఇటు సూర్యాపేట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక పంజాగుట్ట పోలీసులు కూడా వారు అందుబాటులోకి రాకపోతే ఇదే తరహా లుకౌట్ నోటీస్ జారీ చేసేటువంటి అవకాశం ఉండనే ఉంటుంది. ఇక మొత్తానికి విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి మాత్రం ఈరోజు విచారణ గైర్హాజరయ్యారు. రీతూ చౌదరికి మరోసారి నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు విష్ణుప్రియ విషయంలో మాత్రం కోర్టు ఆదేశాలను బట్టి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.